అన్న నిజంగా చెప్తున్నా, సారీ. నువ్వు మాకు ఛానల్ ఇప్పించి 2 months అవుతుంది, మేమిద్దరం దాన్ని నిలబెట్టుకోలేకపోయినాం. ఇంతకన్నా ఇచ్చిరా నాకు చాలు. నాకు ఇంకేం వద్దు మీ తరపు నుంచి, నాకు వద్దే వద్దు. మీలాంటి బాండింగ్ వద్దు. బాండింగ్ అనుకోని నేను నమ్మిన చూసినావా, అది నా తప్పు. ఓడిపోయినామన్నా. ఓడగొట్టున్నాను. నేనేందో చూపిస్తా, నువ్వేందో చూపి. మాట్లాడుకుంటావు, కొట్లాడుకుంటావు, ఏడికైతే దానికి చూసుకుందాం. మీరు వచ్చు నువ్వా నేనా, ఏడికైతే అద్దా. అట్లాంటి మా బాండింగ్ లా ఎవడో రోడ్ మీద పోయి అనామకం వల్ల ఈ రోజు మాకు గొడవలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరిని కొట్టి నెగిటివ్ కావాలా మనం? నెగిటివ్ పక్కన పెట్టు, వాడు నీ మీదకి వస్తే నేను కొట్టినా. నన్ను కొట్టు, నన్ను కొట్టు, నేను తప్పు చేసా నన్ను కొట్టు, నేను ఏం చేసినా నన్ను కొట్టు, తిట్టు, నేను పడతా. ఎవరో గురించి నన్ను కొడుతున్నా చూసిన, అది నాకు బాధ అనిపించింది. నేను నీ మీద సీరియస్ అయినా, నేను అవసరమైతే చెయ్యొచ్చు ఒక దెబ్బ కొడతా. ఎందులో నీ మర్యాద నాకు ఇచ్చేది? నా గురించి నీకు నువ్వు మాట్లాడు రానికే. క్షమనా, నీకేమైనా ధమాకుందా? ధమాకుండి చేస్తున్నావా, లేకుండా చేస్తున్నావా? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమైనా సెన్స్ ఉందా? నీకేమన్నా ఏమనుకుంటున్నావు? ఎప్పుడు నీ గురించి నువ్వు ఏమనుకుంటావు? నువ్వు ఎవడో నిన్నాగా మొన్న వచ్చినాడు రోడ్డు మీద పోయటం కొట్లాడకి, వాడు చేసింది తప్పు. దానికి నేను అడుగుతున్నా, వాడు చేసింది తప్పు అని చెప్పి. వాని వల్ల నువ్వు నా గల్ల పట్టుకొని నన్ను నూకేస్తావా? నువ్వు కొంచెం అని ఉందా? నీకేం చేస్తున్నావు? మన బాండింగ్ ఏంది? వాడు నిన్నాక మొన్న వచ్చినాడు, వాడి బాండింగ్ అయిపోయినా నీకు నా బాండింగ్ అయినా? వాడి బాండింగ్ అయిపోయినా నీకు నాకన్నా? ఏం చేస్తున్నావు నన్ను? అసలు ఏం చేస్తున్నావు? వాడు కొడుతుంది తప్పు. వాడు ప్రెగ్నెంట్ తో ఉంది వాళ్ళ వైఫ్, వాడు రోడ్డు మీద కొట్టదని తప్ప, వాడే మిస్టేక్ అది. దాంట్లో నేను వెళ్ళి మాట్లాడినా, ఆ తప్పు కాబట్టి తప్పని చెప్పినా నేను. ఆ తప్పే. నువ్వు వచ్చి వాడిని సపోర్ట్ చేసుకుంటా, నేను వాడిని కొడుతుంటే నువ్వు వాడిని సపోర్ట్ చేస్తా, నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు? కొంచెం మన కామన్ సెన్స్ ఉందా నీకు? మన బాండింగ్ ఏంటి? ఇదేనా? నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? చాలన్నా, చాలు. నువ్వు చేసింది చాలు. నాకు ఇప్పటివరకు మంచి హెల్ప్ చేసినావు, మంచిగా తీసుకొచ్చినావు, ఇంతవరకు తీసుకొచ్చినావు. దాన్ని నేను నిజంగా నాకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ఫేమ్ ఇచ్చినావు, నువ్వు ఇచ్చినావు, ఇమ్రాన్ ఇచ్చిండు, మొత్తం పర్సన్ బాస్ టీం మొత్తం నాకు ఒక ఇది ఇచ్చింది. చాలు. ఇంతకన్నా ఇచ్చినా నాకు చాలు. నాకు ఇంకేం వద్దు మీ తరపు నుంచి, నాకు వద్దే వద్దు. మీలాంటి బాండింగ్ వద్దు. బాండింగ్ అనుకోని నేను నమ్మిన చూసినావా, అది నా తప్పు. బాండింగ్ అనుకోని నేను నమ్మిన చూసినావా, అది నా తప్పు. నా అన్నం అనుకోని నువ్వు నా ఇంకా ఉన్నావు కదా, నా అన్నం అనుకోని నేను చేసిన చూసినావు, అది నా తప్పు. ఇప్పుడు ఇవ్వడం గురించి, నిన్నాక మొన్న గురించి నన్ను నూకేస్తావా అన్న నువ్వు? ఏదన్నా ఇది ఏమనుకుంటావు? చెప్పు ఒక మాట. పిచ్చోన్నా అన్నా? నేనేమన్నా పిచ్చోన్నా? ఇంత రెస్పెక్ట్ కూడా లేదా అన్న? నేనంటే వాల్యూ లేదా నాకు? 10 మంది ముందు నన్ను ఎట్లా నూగుతావు అన్నా? నువ్వు ఒక మాట చెప్పు. నువ్వు నా వెనకాల ఉన్నావు, నేను నిన్ను చూసుకొని వాడిని ఇది చేస్తున్నా. నువ్వు నా సపోర్ట్ చేస్తావేమో అనుకోని నేను వాడిని ఇది చేస్తున్నా. వాడు నీ మీదకి వస్తే నేను రేజ్ అయినా, వాడు నా మీదకి రాలే, నీ మీదకి వచ్చిండు. అర్థమవుతున్నా? వాడు నీ మీదకి వచ్చిండు, నిన్ను అంటున్నాడు. నిన్నంటే నేను వాడిని రేజ్ అయినా, అది నా తప్పేనా అన్న? చెప్పు, అది నా తప్ప? నీ మీదకి వచ్చినా నేను ఏమనొద్దా? నీకు మంచి అనిపిస్తుందేమో నీ మీదకి వస్తే నాకు మంచి అనిపించదు, అందుకే నేను తిట్టా, అందుకే హోటల్కి పోయినా. పిచ్చోనే కాదు నేను. చాలన్నా, చాలు. నువ్వు చేసింది చాలు. థ్యాంక్ యూ సో మచ్. కానీ గుర్తెట్టుకో, నువ్వు రా నాతో, నా దగ్గర రా, మాట్లాడదాం. ఏందో కొట్లాడదాం. నువ్వని ఉండాలి, నేనని ఉండాలి, కొట్లాడదాం. ఎడికైతే ఆడికిద్దా. ఓ పని చేయి, వీడియో పెట్టుకోకుండా రా, నేనేందో చూపిస్తా, నువ్వేందో చూపి. మాట్లాడుకుంటావు, కొట్లాడుకుంటావు, ఏడికైతే ఆడికి చూసుకుందాం. మీరు వచ్చు నువ్వా నేనా, ఏడికైతే అద్దా.
అట్లా పంపి వీడియో పంపించాలి. సో గాయస్ ఇప్పుడు అయితే మీరు రెగ్యులర్గా నాది విజయ్ది బాండింగ్ ఏందో చూస్తారు కదా. నేను క్లియర్గా ఏదేదైతే ఉందో అదన్నీ నేను నీట్గా చెప్తా. ఇప్పుడు నాకు ఒక విజయ్ ఒక వీడియో పెట్టిండు, ఆ వీడియో నేను మీకు కూడా పంపిస్తా, పక్కన పెడతా, నేను ప్లే చేస్తా. అయితే ఈ వీడియో నాకు సెండ్ చేసిండు, ఒకసారి మీకు నేను వీడియో కూడా క్లియర్ ఈ వీడియో నాకు పెట్టిండు, ఇగో చూడండి. సో మొన్న ఇష్యూ ఏదైతే జరిగిందో, మొన్న ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ది ఇష్యూ జరిగిందో ఆ రోజు నెక్స్ట్ డే ఏం జరిగింది ఏందో మీకు అన్నీ తెలుసు. వాని ఎవరి గురించి విజయ్ బ్యాడ్ కావద్దు అనేసి నేను విజయ్ నువ్వు ప్రతిసారి ఏదో కాడ నువ్వు నెగిటివ్ అవుతున్నావు, కొట్టినావు. మనం ప్రతి విషయాన్ని కొట్లాడి ఒకరిని కొట్టే తీసుకోపోవాల్సిన అవసరం లేదు కదా. ఒక కాడ మంచిగా చెప్పొచ్చు, ఒక కాడ ప్రేమగా చెప్పొచ్చు, ఒక కాడ సంధాయించి చెప్పొచ్చు. నేను విజయ్కి నేను అదే అర్థమవుతాడు చెప్పాలనుకున్నా, బట్ నా బాధ ఎందుకు ఎవరికి అర్థం కాదో నాకు తెలియదు. నేను విజయ్కి ఏం చెప్పినా అంటే, విజయ్ నువ్వు గొడవ పడకుండా ఏదున్నా మాట్లాడి చెప్పు, అర్థమవుతాడు చెప్పు అని చెప్తే విజయ్ వచ్చేసి అన్న నువ్వు నీకు దమాకుందా, నీకు సెన్స్ ఉందా, నువ్వు రా, నేను నీతో కొట్లాడతా, ఏడికైతే ఆడికైతే చూసుకుంటా, ఇక్కడ చూడని చెప్పు, ఏడికైతే ఆడికైతే నేను చూసుకుంటా అనేసి మాట్లాడుతుండు. నాకు ఈ విషయంలో నేనైతే గాయస్ చాలా అంటే చాలా హర్ట్ అయినా విజయ్ మాట్లాడిన మాటలకి. బట్ అరే విజయ్, నేను ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఒక అన్న అన్నప్పుడు ప్రేమతోని ఒక మాట అనే అధికారం నాకు లేదా? ఒక దెబ్బ వేసినా కూడా తట్టుకునే అది ఉండాలి. అన్న కొడితే అన్న ఒక మాట అనుడు కాదు, ఒక దెబ్బ వేసినా కూడా మా అన్న కదా అనే అది నీకు ఉండాలి భయ్. నువ్వు అది తీసుకోకుండా నువ్వు దాన్ని ఫ్రస్ట్రేట్గా తీసుకొని, సరే నువ్వు ఆ రోజు వీడియోలో నన్ను రోడ్డు మీద నువ్వు ఇస్పెడేసి పోయినావు, దాని తర్వాత నేను ఎట్లా వస్తా, ఏం చేస్తా అన్న నీకు ఒక సెన్స్ ఉందా, నీకు ఆలోచన ఉందా? నీకు అది ఎంతవరకు కరెక్ట్ అయింది నాకు దానికి ఆన్సర్. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, నేను విజయ్ నీకు ఏ రోజు నేను ఏ విషయంలో నేను తక్కువ చేయలే, నా సొంత తమ్ముని లెక్క చూసుకున్నా. ఇంకొక క్వశ్చన్ అడుగుతా నేను, ఒక అంకుల్ని నువ్వు కొట్టినందుకు నీకు అసలు ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చెప్తున్నాను గాయస్, ఒక అంకుల్ని విజయ్ కొట్టినందుకు ఇమ్రాన్ నన్ను పిలిచి, శ్యామ్ ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, వాడిని ఒక్కని చేసి అట్లా కొట్టడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అనేసి ఇమ్రాన్ నన్ను క్వశ్చన్ చేసిండు. దానికి నేను ఆన్సర్ చేసుకున్నా. ఈరోజు ఇమ్రాన్ దగ్గర నాకు మొహం లేకుండా అయింది, దానికి ఎవరు కారణం? ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసుకుంటా కూడా నేను నీ బాండింగ్ ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ అని నేను ఇంత కొట్లాడుతుంటే, నువ్వు వచ్చేసి ఏదో అవసరం లేని విషయంలో ఎవడో రోడ్డు మీద పోయే అనాకమని గురించి నువ్వు నాతో కొట్లాడి, అన్న రా నేను నీ దమ్మేందో చూస్తా, నువ్వు నాతో కొట్లాడు అంటే, నాకు కొట్లాడిక చాదగాకనా, నేను కొట్లాడలేకనా చెప్పు, ఓ మాట చెప్పు నాకు. ఇప్పుడు ఒక్కసారి నాకు అవసరం లేదు బాండింగ్, నాకు వద్దు అనుకుంటే నాకేంది భయ్ నువ్వు? అట్లా కాదు. నాకు ఏం తెలుసా, మనల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి, మనల్ని చూసి నలుగురు ఒక అన్నదమ్ముల బాండింగ్ అంటే ఎట్లుండాలి, ఒక కాడ ఎట్లా మెదులుకోవాలి, ఇంత చిన్న దానికి నువ్వు ఇంత రియాక్ట్ కావడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది చెప్పు నాకు. మనల్ని చూసి నేను మన ఫస్ట్ వీడియోలోనే చెప్పిన, మనల్ని చూసి నలుగురు చేంజ్ కావాలి, మనల్ని చూసి నలుగురు. నువ్వు ఇప్పుడు పెట్టిన వీడియో గాయస్ నేను మొత్తం స్ట్రైట్ వన్ నువ్వు ఇప్పుడు పెట్టిన వీడియో మొత్తం నేను నీకు చూపిస్తా విజయ్, నీకు అది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు కూడా నేను నీతోని ప్రేమతో కొట్లానికని వస్తున్నా, నువ్వేమన్నావు, నేను రాన్నా నీ దమ్మాయితోనో నా దమ్మాయితోనో నేను చూసుకుంటా అన్నావు. నాకు దమ్ముల దానికి వద్దు విజయ్. నేను నీతో ఏ రోజు నేను దుష్మని కోరుకోలే, నేను ఏ రోజు నీతో శత్రుత్వం కోరుకోలే, నేను నీతో మంచి ప్రేమనే కోరుకున్నా. మన ఇద్దరిని చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలని అనుకున్నా. రైడ్ వన్ తమ్ముడు, రైడ్ వన్ ఇక్కడ నేను లొకేషన్ పెట్టింది, వాళ్ళు ఇక్కడనే వస్తారు. ఈయన ఆగుదా మాకు, నువ్వు ఈయన ఆపు, ఈడికే వస్తా అనరు, ఇదే లొకేషన్ పెట్టిరు, ఇదైతే లేరు గాయస్. ఈరోజు సరే
ఒక అన్నదమ్ముల మధ్యలో రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలని కోరుకున్నానో ఈ రోజు ఏమవుతుందో మీకు చూపిస్తా. మీరు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ కాకండి. వంతుని బయట వంతునైతే కొట్లాడతలే కదా, నా తమ్ముతోనే కొట్లాడాను నేను కూడా. ఆపిడు లేరు, కనిపిస్తలేరు. చూద్దాం, మా కార్లో లేరు అయితే. లేడు, విజయ్ అయితే లేడు. మీరు ఇంట్లో మీకు ఏది కరెక్ట్ అనిపించింది, ఎవరి తప్పు అనిపించింది, ఎవరి మీద అభిమానం వద్దు. ఏదున్నా సరే క్లియర్గా ఇగో ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేసి నా తప్పు ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ నుంచి చూసింది, మాకు మంచి చెడు మా గురించి మాకు ఏ రోజు కూడా కామెంట్లా విజయ్ శ్యామ్ అనేసి ఏ రోజు సపరేట్ కామెంట్లు ఏ రోజు రాలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఖుషి అయింది అదే, ఈరోజు కూడా నేను ఖుషి అయ్యేది అదే. ఏంటంటే మా ఇద్దరిని చూసి వేరేళ్ళు ఇట్లా ఉండాలని డిసైడ్ అవుతారు. అట్లాంటి మా బాండింగ్లా ఎవడో రోడ్ మీద పోయి అనామకం వల్ల ఈరోజు మాకు గొడవలు అవుతున్నాయి. ఏ జరిగినా నా లైఫ్లో అయితే నేను ఒకటే డిసైడ్ అవుతాను కాదు. ఏంటంటే మంచి కానీ చెడు కానీ అది ఏదైనా సరే ఈ సెకండ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏమవుతుంది మనతోని, అది మన మంచి గురించే. ఇప్పుడు ఈ సెకండ్నే నేను ఫీల్ అవుతా, ఈ సెకండ్కే నేను ఇంపార్టెన్స్ ఇస్తా. ఇప్పుడు నాతో ఏం జరుగుతుందో దానికి తగ్గట్టు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తా. నాకు ఎట్లా ఉండాలనిపిస్తుందో అట్లనే ఉంటా. పాస్ట్ని చేంజ్ చేయలేము, గడిచిపోయింది అది, దాన్ని మనం చేంజ్ చేయలేము. ఫ్యూచర్ మనకి ఎట్లుంటుంది అంటే ఫ్యూచర్ ఒక అద్భుతమైన దాని లెక్క కనిపిస్తుంది. దాన్ని మనం దాన్ని అనుకుంటాము, కలగంటాము అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. అది మనతో ఉండదు. ఇప్పుడు ఈ సెకండ్ మనతో ఏం జరుగుతుందో అదే ఇంపార్టెంట్, దానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తా. నేను సరే ఒక రిలేషన్ని మనము మెయింటైన్ చేసి బిల్డ్ చేసుకొని దాన్ని గట్టిపరచుకోవాలంటే ఎవరో ఒకరు తగ్గాలి. ఎక్కడనో ఒక కాడ మనము ఆగితే తప్పించి దానికి అర్థం అనేది ఏర్పడదు. సరే అది ఈరోజు ఇది నాకు ఒక లెసన్ అనుకుంటున్నా, నేను వేరేళ్ళకి కూడా ఇంకొక లెసన్ అనుకుంటున్నా. మీరు అన్నదమ్ముల మధ్యలో గొడవలు చూస్తుంటారు, నరుక్కుంటారు, చంపుకుంటారు, ఇవన్నీ ఎట్లా వస్తాయి ఏంది అనేది ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. మా ఇద్దరి మధ్యలో బాండింగ్, మా ఇద్దరి మధ్యలో ప్రేమ మీరు చూసారు. ఈరోజు ఇట్లాంటి కొట్లాడ కూడా మీరు చూసే టైం వచ్చింది. ఇది కూడా చూద్దాం, ఏడుదాకా అయితే ఆడదాకా. సరే విజయ్ నన్ను ఎట్లా ట్రీట్ చేస్తాడు, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు, నేను ఎట్లా రియాక్ట్ అవుతా అన్నీ చూద్దాం. ఇప్పుడైతే వీడికి రామని నాకు లొకేషన్ పెట్టిండు, వీడని అయితే కనిపిస్తలేడు. వచ్చినాక నేను కంటిన్యూ చేస్తా వీడియో. కాల్ చేసిన లోపల ఉండంట, లోపలికి పోతున్నా. సరే ఏదైతే అది అవుతుంది. వీడియో ఏదో పెట్టి నువ్వు ఏంది విజయ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫోన్లు ఎత్తకుండా, నేను ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ చేయకుండా, నీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఏందేమైంది? ఏమైందని? ఏందేమైంది? ఏం చేసినా మీతోని? ఏం చేసినా చెప్పు. నువ్వు మాట్లాడు కదా, ఇప్పుడు చెప్పు. వీడియో ఉంది కదా ముంగడ, 10 మంది చూస్తారు. చెప్పు, బరాబర్ తెలవాలి నీ ఏమైతుందో. నేను వీడియో పెట్టుకుని రాకు అని చెప్పి క్లియర్ గా చెప్పిన. నువ్వు చెప్తే కాదు కదా, ఈ దాంట్లో చూసిన తర్వాత కూడా ఏమైతుందో తెలియాలి కదా. తెలియాలి, బరాబర్ తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ డేనే నేను ఛానల్ ఓపెన్ చేసేప్పుడే ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన, మాతోని ఏది జరగదు, మా ఇద్దరు బాండింగ్ ఎక్కడ తేడా రాదు అనేసి అందరికి మాట ఇచ్చిన. ఏం చేసినా? ఏం చేసినా? నాకు సపోర్ట్ చేసినావా? ఎప్పుడు? నిన్ననా? ఏది ఆన్ విషయంలో? అవును. ఇప్పుడు ఒకటి ఇంకో క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయ. నాకు నేను అడిగినా కదా ఫస్ట్, దాన్ని చెప్పు. నాకు సపోర్ట్ చేసినావా అడిగినా. నేను నీకు సపోర్ట్ చేయలేదని నీకు అనిపిస్తే సరిపోదు. నేనేం చేసినా అది నీకు అర్థం కాలేదు. ఏం చేసినా? ఏం చేసినా? వాడు
నాకు అర్థం ప్రతి కాదు. కాడ నువ్వు ఒకరిని వాడు ఎవడు? అరే వాడిని ఎట్లా support చేస్తావు? ప్రతి ఒక్కరిని కొట్టి నెగిటివ్ కావాలా మనం? నెగటివ్ పక్కన పెట్టు, వాడు నీ మీదకి వస్తే నేను కొట్టినా. నా మీకు రాలే. అవు విజయ్, ఎవ్వనికైనా సరే ఒక మాట ప్రేమగా సంధానించవచ్చు, ఒక ఆడ ఏమంటారు వానికి అర్థమవుతాడు చెప్పొచ్చు. మంచి చెడు ఏదో ఒకటి చేయొచ్చు. ఆల్రెడీ నువ్వు ప్రేమ చెప్తున్నావు, సంజాయిస్తున్నావు. వేరే ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చి వాళ్ళు మంచి చెప్తున్నారు, వాళ్ళు సంజాయిస్తారు. ఇంకెంత సంజాయిస్తావు? ఒక మనిషికి ఎంత సంజాయిస్తావు? సరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఆ? నీకు ఒకటి తెలుసా? ఒక క్వశ్చన్ అడుగుతా, నీకు చెప్తావా? ఉందా? చెప్తానండి. చెప్తావు కదా. చెప్తా, చెప్పు. ఇప్పుడు నాకు ఇమ్రాన్ ఫోన్ చేసి పిలిచి విజయ్ అంకుల్ని కొట్టడం న్యాయమా, ఎంతవరకు నీకు కరెక్ట్ అనిపించిందని నన్ను క్వశ్చన్ అడిగిండు. ఎప్పుడు? గొడవ అయినప్పుడు ఒక అంకుల్ గాడు ఆడికి వచ్చి ఒక ఇష్యూ అయితే నువ్వు ఆడ రియాక్ట్ అయినావు. ఎందుకు రియాక్ట్ అయినా? ఎందుకు రియాక్ట్ అయినావు? ఒకరిని చేయి పట్టుకుంటే రియాక్ట్ అయినావు. ఒక అమ్మాయి చేయి పట్టుకున్నా కాబట్టి రియాక్ట్ అయినావు. అవును. చెప్పకుండా లోపల రావడం తప్పు. గిఫ్ట్ అని చెప్పేసి గిఫ్ట్ అని చెప్పి పేరుతో ఎవరు నెగిటివ్ అయ్యారు? గిఫ్ట్ అని పేరు ఎవరు నెగిటివ్ అయ్యారు? కామెంట్ చూసినావు అను? క్వశ్చన్ చేసిన ఆన్సర్ ఇస్తున్నా. ఫస్ట్ చెప్పు. క్వశ్చన్ చేసినావు కదా, ఆన్సర్ ఇస్తున్నా. చెప్పు అని అడిగింది కదా, నేను చెప్తున్నా. లోపలికి వచ్చిండు, గిఫ్ట్ అనే పేరుతో లోపలికి వచ్చి చేయి పట్టుకున్నాడు. కరెక్టా? ఆడ ఎవరికి అది కనిపిస్తలే. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అదంతా కనిపిస్తుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆడ కావాల్సుకొని బ్లేమ్ చేయడానికే వాడిని కొట్టినట్టు కనిపిస్తుంది. ఎవరిని బ్లేమ్ చేయడం? నువ్వు నీకు కరెక్ట్ కాదు. ఆడే చెప్పిండు కదా, మరి నేనే లోపల పోయినా అని చెప్పి. వాడు పోయిండు, వాడిని తప్పు కనిపిస్తలే. ఆడ కెమెరాలో లేదా? కనిపిస్తుంది. కెమెరాలో లోపల పోయింది ఉందా లేదా? తప్పు కనిపిస్తుంది ఆడ కింద కెమెరాల లోపల లేదా? అరే విజయ్, నీకు అర్థమైతలేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నా. కామెంట్లలో క్లియర్ గా ఇమ్రాన్ ని క్వశ్చన్ చేసిర్రు. ఏమని క్వశ్చన్ చేసిర్రు తెలుసా? ఆడ నువ్వు కట్టప్పనే ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? విజయ్ ఉన్నాడు కదా, విజయ్ కూడా కొట్టిండు కదా, మరి విజయ్ ఎందుకు క్వశ్చన్ చేస్తలేవని అడిగిరు. దానికి ఆన్సర్ చేయి. అన్నదమ్ములు మీరు బాండింగ్ అడిగింది కదా అన్న, అడిగింది కదా మనోడు. విజయ్ అలాగా ఉండాలా, అన్నలా ఉండాలని అనుకుంటామన్నాను. మీరు గొడవ పడితే ఎంతటి ఫ్రెండ్షిప్ అయినా, ఎంతటి అన్నదమ్ములు అయినా సరే గొడవలు అవుతాయి. మన ఇంట్లో కూడా గొడవలు అవుతాయి, అమ్మతో గొడవలు అయితే, నాన్నతో గొడవలు అయితే, అన్నతో గొడవలు అయితే, ఫ్రెండ్స్ తో గొడవలు అవుతాయి. గొడవలు ఎప్పుడైతే అవుతాయో అప్పుడే నీకు బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అర్థమవుతా? గొడవ అవుతుందంటే ఇద్దరు విడిపోతున్నామని చెప్పేసి ఇక్కడ కాదు. అది మళ్ళీసారి ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీసారి రావద్దు అని. అర్థమవుతుందా? మన లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ స్మూత్ గా వెళ్ళదు ఎప్పుడైనా సరే. మధ్యలో అన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అన్ని వస్తాయి. అన్ని మనము ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లైఫ్ అంటేనే అది. మాట్లాడుకుంటే అయిపోతుంది అన్న, కూర్చొని గొడవలు మాట్లాడు. కొన్ని వాటికి మనం మాట్లాడచ్చు. వీడియో గట్టిగా పెయిన్ అయింది అనుకో, మాట్లాడలేదు, అరవాల్సి వస్తుంది. అరుస్తున్నా పెయిన్ అనేది తగ్గుతుంది. అంత తప్పేం చేసిండు అన్న? ఆయన తప్పేయలే, చేపించింది నాతో. ఆయన తప్పేయలే నాతో. ఇది ఏమైతే తెలుసా, ఇది మా ఇద్దరికి సంబంధించింది కాదు. రోడ్ మీద పోయే కంపెనీ మేమిద్దరం అంటించుకొని ఎవరిదో ఫ్యామిలీ మ్యాటర్లకు పోతే ఎప్పుడైనా సరే నేను ఆ రోజు కూడా నీకు అదే చెప్పిన. వాళ్ళు మొగలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పోతే లాస్ట్కి ఎవరు ఫుల్ అవుతారు తెలుసా? మధ్యలో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, ఒక ఇంట్లో వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. లాస్ట్కి ఎవరు చూతే బనాయించారు, ఎవరు చూతే అయ్యారు. మరి మనమే చూతాయినాం. నేను ఆ రోజు చెప్పిన, ఎందుకంటే వాడు సపోర్ట్ ఇచ్చి నువ్వు నన్ను చూతాను చేసి నువ్వు కూడా కాదు, నేనైనా నీకు సపోర్ట్ ఇచ్చినా అంటే నేనైనా వాడు నీ మీదకి వచ్చిండు, నేను వాడిని కొట్టినా. అరే వానికి సెన్స్ లేదు విజయ్, వానికి తెలివి లేదు. ఒక మాట అంటేనే నేను ఊరుకోను. అసొంటోడు వచ్చి నీ మీద చెయ్యేసి నువ్వు కేసా వీకేసా నేను కూడా నన్నైతే నూకుతూ అన్నా. అలా అంటున్నారు, అంకుల్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, 10 మంది వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎట్లా నూకేస్తావు? సరే నేను ఒక మాట అన్నా, నూకినా, నువ్వు బర్దాయించుకునే అంత నీకు అది లేదా? నేను ఎవరి కోసం చేసిన? సరే నేను ఆ టైంలో నీ మీద నేను సీరియస్ అయినా, నేను నీ మీద సీరియస్ అయినా, నేను అవసరమైతే చెయ్యొచ్చు ఒక దెబ్బ కొడతా. ఇదే వద్దు.
ఎవరివిరా నువ్వు? అన్నా ఎవరివి? ఎవరైతే ఎవరివిరా నువ్వు? ఎవరివిరా నువ్వు? మర్యాద ఇస్తున్నా నేను. ఏందిరా? మర్యాద ఇస్తున్నా. ఆ? నా మీద ఏందిరా నువ్వు? తెలియదు నా గురించి ఎవరివిరా? నీకు. ఆ? అరే ఏమ్రా తెలియదు రేయ్. అరే చూపిస్తా, చేయి తెలియదు చూపిస్తా, నా గురించి. రేయ్. ఆ? అవురా మధ్య అవురా ఆవు ఓ నీకు నేను అనుకుంటున్నా. అవురా పై ఎవరు నువ్వు అరే ఎవరు నా గురించి అరే రేయ్. ఆవు ఎంతలు ఉండాలా అంతలుండు ఇంత నా మాట్లాడుతున్నారా పై ముఖం చూసి ఏమంటలే నేను. మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో అవురా ఆగురా పై మాట్లాడు, ఆగుతా. ఆగు ఫస్ట్ కానీ తర్వాత చూసుకుందాం, అయిపోయినాక చూసుకుందాం. మీరు మాట్లాడు. ఏమ్రా రే రే ఇవన్నీ నామ కూడా చూపియకు మా ఇద్దరిది ఒకటి ఉంది చూపిస్తా. మధ్యలో వచ్చి వీడియోలో చూపిస్తా. బఫూన్ కాక రే చెప్తున్నా వీడియోలో ఎంతలు చూపిస్తా. ఉండాలో అంతలుండు వీడియోలో చూపిస్తా. ఈ రోజు వచ్చి మాట్లాడక నాతోని అవన్నీ చూపిస్తా. ఏమ్రా నీ మోతవారే ఆ? ఒక్కనే నేను. ఏం బిక్తావురా ఏం బిక్తావురా అన్నది నా చేయలేపిండి అనుకో, పెద్దోని మన మర్యాద ఇస్తున్నా. ఏంద్రా నీ మర్యాద నాకు ఇచ్చేది తెలియదు నా గురించి నీకు. వన్గిరా నువ్వు మాట్లాడు రానికే ఏంటన్నా ఇది ఏం చేస్తున్నావు అన్నా ఎవడాడు ఎవడాడు మనం ఎందుకు కొడతా అంటున్నావు ఊరికే మంచి మాట్లాడు కదా నేను అట్లా అంటున్నా నిన్ను అన్నా ఎవరో గొడవ వల్ల నేను అట్లనే అంటున్నా నిన్ను మంచి మాట్లాడు కదా మాట్లాడడానికి వచ్చావు మాట్లాడడానికి వచ్చావు కొట్టడానికి వచ్చావు ఇప్పుడు నాతో నీతో మాట్లాడుతున్నా వాడు ఎవడో వచ్చి మధ్యలో మాట్లాడనికే నన్ను నన్ను కొడతా అంటున్నావు అని కోపం వస్తుంది మరి అందుకే నేను నేను నాతో నిన్ను మాట్లాడలేదు. మాట్లాడలే ఎప్పుడు నా నోట్లోకి వెళ్ళి గలత్ రాదు మాట మాట్లాడను. విజయ్ ఏంది చెప్పు ఇప్పుడు ఫైనల్ గా చెప్పు అయింది నేను ఒకటి అనుకున్నా important ఆ? నేను అనుకున్నా ఇంపార్టెంట్ ఆడు వాడు ఇంపార్టెంట్ వాడు అనుకుంటే నేను వానితోనే ఉంటుంటే నేను వీడికి వచ్చి నీతో మరి నేను వానితో కలిసే కదా నన్ను నేను మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తా ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినావు మరి? నువ్వు కావాలనుకొని వచ్చినా కావాలనుకుని వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి నువ్వు రాలే అన్న ఇది వీడియో తీసుకుంటా గొడవ పడ్డకు వచ్చినావు నువ్వు. కావాలని గొడవ పడడానికే వచ్చినావు. గొడవ ఉంది కావాలని గొడవ తక్కువైంది పడడానికే లేదు వచ్చినావు. అది నీకు కూడా తెలుసు ఆయన ఓన్ కో సపోర్ట్ చేస్తావు ఆయన కోసం చిన్నప్పటి నుంచి బాండింగ్ ఖరాబ్ చేసుకుంటావు ఇప్పుడు వచ్చి మాట్లాడడం కాదు మేము మాట్లాడు నేను ఫస్ట్ నుంచి అన్ని చూస్తూనే ఉన్నా నేను ఈయన పేరు ఖరాబ్ కావద్దు ఈయన నలుగుట్ల బ్యాడ్ కావద్దు ఒకరి ముంగడ అందరి ముంగడ ఈ చేయొచ్చు బ్యాడ్ కావద్దు ఖరాబ్ అంటే చేసినావు. నువ్వు ఇప్పుడు బ్యాడ్ కావద్దు ఖరాబ్ అంటే చేసిండు. ఈ వీడియో తీసుకొని చెప్తున్నా నేను. రాకపోతే ఇజ్జత్ పోయింది మొన్న. ఏంది విజయ్ వాడు ఏమైంది ఎవడో, మరి? పోనీ నీ ఫ్రెండ్ నీకు ఎవడో నీకు తెలియదా ఆడు మాట్లాడుకుంటే నీకు అర్థమైతే లేవా నీ ఫ్రెండ్ ఎవడన్నా అయ్యిందా అంటే ఏమన్నా మాట్లాడచ్చు అసలు వీళ్ళందరి ముంగడ నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నావా నా వీడియో తీసుకొని వీళ్ళందరూ నువ్వు కూడా నువ్వు బ్లేమ్ చేస్తున్నావు వాడిని నువ్వు బ్లేమ్ చేస్తున్నావు వాడు అయితే లేడు బ్లేమ్ నువ్వు చేస్తున్నావు వాంటెడ్లీ ఏం బ్లేమ్ ఇప్పుడు చేప్పుడు వీడియో ఎందుకు తీసుకొని వచ్చినావు వీడియో అవసరమా ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది ఈ మ్యాటర్ లో వీడియో అవసరమా ఇన్ని రోజులు జరిగింది తెలిసినప్పుడు ఇది జరిగింది తెలియదా చెప్పిన వీడియో పెట్టకుండా నువ్వు రా ఇద్దరు మాట్లాడుకుందామని చెప్పిన నువ్వు తీసుకొని పబ్లిక్ లో పెడుతుంటే అది కరెక్ట్ కాదు పబ్లిక్ గా పెడితేనే కదా విజయ్ అందరికి అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది అన్న రేపటి రోజు నువ్వు నేను మాట్లాడుకుంటలేము నువ్వు నేను గొడవ అయిందంటే ఎవరికేం అన్న, అర్థమవుతుంది ఈ మ్యాటర్ ఎవరికి అర్థమయ్యే అవసరం లేదు మీ ఇద్దరికి అర్థమైతే చాలు ఇది వేరే గురించి అది కాదు విజయ్ నువ్వు ఫైనల్ గా ఏం ఆలోచిస్తున్నావు ఏమనుకుంటున్నావు చెప్పు నీ మైండ్ లో ఏముంది చెప్పు నాకు కొంచెం టైం కావాలి అవన్నీ నాతో సెట్ అయితే ఆ. మాటలు ఎందుకంటే నువ్వు నాకు అన్నలాగా నేను ఉన్నా నువ్వు నా వెనకాల ఉన్నావు అని చెప్పేసి నేను అనుకున్నా అంటే నేను ఒక మాట అని నిన్ను ఒక మాట అనే అధికారం నాకు లేదు నువ్వు నన్ను కొట్టు నేను తప్పు చేసి నన్ను కొట్టు నేను ఏం చేశాను నన్ను కొట్టు తిట్టు నేను పడతా నువ్వు మాట ఎవరో గురించి నన్ను కొడుతున్నా చూసిన అది నాకు బాధ అనిపించింది బరాబర్ అది నాకు బాధ ఆడ అనిపించింది నువ్వు చెడైతున్నావు అంటే నేను మధ్యలో వస్తా నేను చెడు కాలే నేను మంచిగా చేసిన నువ్వు నీ మధ్యలో మీదకి వస్తా వచ్చిండు. నేను. నీ మీదకి వచ్చిండు అని కొట్టడంలో నాకు తప్పు అనిపించలేదు నాకు చెడు కాదు నాకు మంచి నీ మీదకి వస్తే నేను ఊరుకోను రేపు వానికి అంత తెలివే ఉంటాను పెళ్ళంతో ఎందుకు కొట్లాడతాడు విజయాడు ఆయనకి ఏ పోవడమే కానీ తెలివి అదంతా లేకపోతే కాదు, ఆ తెలివి తెలివి లేకపోతే లేకపోతే support ఎందుకు ఉండాలి. చేస్తున్నావు? అదంతా కాదు ఇవన్నీ అయిపోయినాయి నాకు నువ్వు కావాలి నాకు నీ బాండ్ నాకు నేను వదిలి నేను ఉండలేను నువ్వు నా ఫోన్ ఎత్తకపోతేనే నా మైండ్ పనిచేస్తలే నాకు నువ్వు కావాలి నేను ఇంకేం మాట్లాడా నువ్వు నాతోని ఇంతకు ముందు ఎట్లున్నావో ఉండాలి నాకు అదే కావాలి
సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనుషులు ఏందని చెప్పి అర్థమవుతుంది. అది సిచ్యువేషన్ నిన్ను వచ్చింది. సరే ఇప్పుడు నా తప్పు అంటున్నావు. నీదే తప్పు, నువ్వు చేసిన తప్పే. సరే నా నాకు తప్పు మంచిగా అంటున్నావు. అనిపించలేదు. ఇప్పుడు వద్దు నాకు ఇవన్నీ. దానికి నేను ఏం చేయాలి? నాకు వద్దు. సరే నేను ఏం చేయాలి దానికి? వద్దా నాకు ఇవన్నీ మాటలు. నాకు నువ్వు కావాలి విజయ్. సిచ్యువేషన్ లో నువ్వు నన్ను నేను ఎంత ఇంపార్టెంట్ నువ్వు నాకు చూపించినావు కదా. నేను నీకు అర్థమైతే ఈ సిచ్యువేషన్ రాదు. ఇప్పుడు వాడిని పక్కన లేకపోతే నా దగ్గరకు మళ్ళీ వచ్చేసి నాకు నువ్వు కావాలని చెప్పేసి అని అంటుంది. ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నీకు? వాడు ఎవడు విజయ్? వాని గురించి నేను నువ్వు బ్లేమ్ కావద్దా? నేను చూసిన వాడు ఎవడని చెప్పి నన్ను నూకినావు. వీడాన్ని కొట్టనికే కారణమే నువ్వు కదా. నీ మీదకి వస్తేనే కదా వాడు కొట్టింది. ఉత్తేనే అయితే కొట్టలే కదా. వాడి మీదకి ఎందుకు వెళ్ళిండు? ఇలా ఒకటి చెప్తున్నా, నలుగుట్లా మనోడు చెడ్డోడు అవుతుండు. అరే ప్రతి అవునా, ఒక్కసారి చెడ్డోడు బ్లేమ్ అవుతుండు. చెడ్డోడు ఎందుకు కావాల్సి వచ్చింది? అది నీ మీదకి వస్తేనే కదా ఈడు వెళ్ళి react అయింది. మీదకి వచ్చినాడు ఎవడు చూస్తలేడు. విజయ్ అన్న అందరు కొడుతురనే చూస్తున్నారు. అరే నీకు తెలుసు కదా, నీకైతే తెలుసు కదా. అన్ని కాదు విజయ్. At least ఫైనల్ గా నేను చేసుకోవాలి ఒకటే కదా. అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా. ఇవన్నీ ముచ్చట్లు కాదు. ఇప్పుడు ఫైనల్ గా నాకు నువ్వు కావాలి. ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు? నేను నీతో ఉంటా కానీ వీడియోలోకి రాని చెప్పాను. అట్లెట్లయితది? వద్దా నాకు వీడియోలు వద్దు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాం. సరే వాళ్ళకే చెప్పు. ఆ వీడియో వాళ్ళకే చెప్పు. ఆ వీడియోలు దిక్కి వాళ్ళకే చెప్పు. ఏం చెప్తావు? ఆడ కెమెరా చూసి చెప్పు. సో గైస్ అన్న ఇమ్రాన్ అన్న నిజంగా చెప్తున్నా సారీ అన్న. నువ్వు మాకు ఛానల్ ఇప్పించి 2 months అవుతుంది. మేమిద్దరం దాన్ని నిలబెట్టుకోలేకపోయినాం. నేను ఉంటలేనన్నా, నేను వీడియో నుంచి వెళ్ళిపోతున్నా. కావాలంటే సపరేట్గా వచ్చి నేను నిన్ను కలుస్తా, అన్నతో ఉంటా. కానీ ఈ వీడియోలకు దండం అన్న, నీకో దండం. నేనైతే వీడియోలకు రాను, వస్తలేనన్నా. రేపటి నుంచి నేను బంద్ చేస్తున్నా. ప్లీజ్ అన్న ఏమనుకోకన్నా. నిజంగా సారీ అన్న. అయిపోయిందా? ఓడిపోయినామా ఇద్దరం? ఓడిపోయినామా? ఓడిపోయినామన్నా. ఓడగొట్టుకున్నాను. అరే పంపించేసారా? వదిలే రాబాయ్, వదిలే. వీడియో తీసేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీసాను ఎందుకు అంటారు? పెట్టుకొని వచ్చినా ఉండని. ఇక వద్దాను. అయిపోయిందా? నువ్వే చెప్పినావు. తీసుకుని వెళ్ళిపోన్నా ఇంటికి. ఎందుకు ఫోన్ మాటలు వేస్ట్ మాట్లాడి వేస్ట్. నాతో మాట్లాడి వేసాను. ఇప్పుడు చెప్పొద్దు. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు నేను కలిసి కెమెరా కూడా మాట్లాడినాం చూడు, అప్పుడు చెప్పేది ఉండే. మాటలు మాట్లాడినంత ఈజీ కాదు. బాండింగ్ పెట్టుకోవాలంటే అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఫ్రెండ్ అంటే ఏదో తెలుస్తుంది. ఏంది సిచ్యువేషన్ వస్తుంది తెలుస్తుంది. అంటే సిచ్యువేషన్ వచ్చింది, ఒక కాడ డ్రాప్ అయిపోతావు. ఇంపార్టెంట్ అర్థమైంది. ఒక కాడ డ్రాప్ అయిపోతావు. సిచ్యువేషన్ వచ్చింది. ఎన్ని కొట్లాడాలి? మనిద్దరం ఏందో ప్రూవ్ చేయాలి కదా. ఎవరు మనిద్దరం ఏందో ప్రూవ్ చేయాలి కదా. ఆల్రెడీ ప్రూవ్ చేసాం. చేయాలా లేదా? నువ్వు ఏం చేసినావు మరి? ఏం చేసినా? నన్ను నూకేసినావు కదా. నిన్ను నూకేస్తే ఓనో చూసి నన్ను నా మీదకి నాకు ఎలా పట్టుకుని సరే, నూకేసినావు. నిన్ను నూకేసిన నాకు నిన్ను నూకేసే అధికారం లేదంటావా? ఎవరికి? నన్ను నూకు నన్ను కొట్టు. నేను తప్పు చేసి నన్ను నూకు నన్ను కొట్టు, నేను భరిస్తా. యోన గురించి నన్ను కొడుతున్నా చూసిన బాధ అనిపిస్తుంది. అదే నా పెయిన్. అదే నా పెయిన్. నా ప్రేమ ఎందుకు అనిపిస్తలే నీకు? ఏది ఉండనే విజయ్. ఇక నువ్వు ఇంత గట్టిగా చాలా గట్టిగా డిసైడ్ అయినావు. నేనంటే వాల్యూ లేదు. ప్రేమ ఎందుకు నాకు? ఎప్పుడైనా వాల్యూ లేనప్పుడు ప్రేమ ఎందుకు అన్నా? ఉండని వదిలేసే. ఇక వద్దనుకున్నా. అరే తీసారా వీడియో తీసి?